వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశం దాదాపు 30 అంశాలపై చర్చిస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సిఆర్డీఏ నిర్ణయాలపై ఇటీవల జరిగిన ఎస్ఐబిపి సమావేశం తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించి ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, విజయనగరం జిల్లాలో పునరుత్పాదక సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పైన చర్చ జరగనుంది. పలు కార్మిక చట్ట సవరణలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భవనాన్ని ప్రయోజనకరంగా వినియోగించేందుకు సిఫార్సులు చేశారు. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డిబివి స్వామి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. భవనం నిరుపయోగంగా ఉండటం వల్ల ఖర్చులు భరించాల్సి వస్తోందని మంత్రులు తెలిపారు. నెలకు 25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతిపాదనలు, సలహాలను పరిశీలించారు. ఆతిథ్య రంగానికి హోటల్ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు. ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. రిషికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేశారు. ఈ సబ్ కమిటీ త్వరలో ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. హోమ్ క్యాప్ ద్వారా రానున్న 5 ఏళ్లలో 1,00,000 బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు రూట్ మ్యాప్ రూపొందించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో నైపుణ్య పోర్టల్ ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని యువతకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని సూచించారు. రానున్న 2 నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1000 సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. నెల్లూరులో విశ్వ సముద్ర గ్రూప్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. నందగోకులం ప్రాంగణంలో 3 ప్రాజెక్టులు చూశాను. ఒకటి రైతులు, 2 దాంట్లోనే పర్యావరణ సంక్షేమం, 2వది పశు జాతుల పరిరక్షణ, 3వది ఎక్సలెంట్ స్కూల్. అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, నందగోకులం సేవ్ ది బుల్, నందగోకులం లైఫ్ స్కూల్, ఈ 3ంటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా శశిధర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను. 24 ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది. ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, ఇందులో 200 లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో 15,000 టన్నులకు పాడైన బియ్యం వంటి నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి
20% వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన వాక్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక రుగ్మతల నియంత్రణ కృషిలో అందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచడంతో పాటు మానసిక సమస్యలతో బాధపడే వారికి నిపుణులతో టెలికౌన్సిలింగ్ చేయించే వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. Mental health issue has become a menace to the society. It's the biggest challenge now. Almost the recent WHO report says that 97 crore people are suffering from mental health related diseases. Of them, almost 30 crore are anxiety disorders and 24 crore are depressive disorders. And in Andhra Pradesh also, it is reported to be there are 15 crore people who are suffering with mental disorders like anxiety or depressive disorder or attention deficit hyperactivity disorders. My appeal to all the parents are, they are pushing their children to crack NEET or IIT. There is nothing wrong in aspiring for a good future for their children. But at the same time, it is to be noticed that under the acute pressure, the children are taking decisions. See, there were 8,067 suicides in 2021 alone. Out of them, 6.4% suicides are just because of mental illness, mental related issues. So we need to focus on the issue. But unfortunately, there is an acute shortage of psychiatrists and psychologists in India and also in Andhra Pradesh. The government of India is supporting for telemanas programs, and we are also established the district mental health centers across all districts. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్నూరు టోల్ గేట్ సమీపంలోని 40 ఎకరాల విస్తీర్ణంలో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 3 లక్షల మంది హాజరయ్యే ఈ సమావేశానికి పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కర్నూలు జిల్లాకి ఆనరబుల్ పిఎం 16వ తేదీ వస్తున్నారు. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా నన్నూరు విలేజ్ ఓరోకల్ మండల్ దగ్గర NH40కి ఆనుకొని ఉన్న ప్లేస్ని వెన్యూకి ఐడెంటిఫై చేసుకున్నాము. సో ఆ ప్లేస్లోనే మొత్తం మీటింగ్ ప్లేస్ ఒక 40 acres, అలాగే పార్కింగ్ ప్లేస్కి ఒక 347 acres ఐడెంటిఫై చేశాము. దీంట్లో ముఖ్యంగా అప్రోచ్ రోడ్స్ కూడా, అంటే ఒక 7-8 అప్రోచ్ రోడ్స్ కూడా ఉన్నాయి మనకి హైవే నుంచి. అలాగే ఇంటర్నల్ రోడ్స్ కూడా బాగు చేసుకుంటూ ఉన్నాము. అన్నిటినీ కూడా స్క్రేపింగ్ చేయడము, తర్వాత గ్రావెల్తో తొక్కించడము, రోలింగ్ చేయించడము అన్నీ చేసి అంటే మూమెంట్కి ఫిట్గా ఉండేటట్టు తయారు చేస్తున్నాము. అలాగే పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా 12 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం బుష్ క్లియరెన్స్ అయిపోయి లెవెలింగ్ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇంకా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకుంటాము. మొత్తానికి 11వ తేదీకి మొత్తంగా రెడీ అయ్యేటట్టు చూసుకుంటున్నాము. అండ్ మీటింగ్ ప్లేస్ అంతా కూడా జర్మన్ హ్యాంగర్స్ ఆల్రెడీ డయాస్ దగ్గర వేసేసారు, స్టేజ్ దగ్గర. మిగతాది కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది కాకుండా మనకి ఎమ్యూనిటీస్ ఏవైతే కావాలో వాటికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా వర్కర్స్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెడికల్, అలాగే టాయిలెట్స్, అలాగే వాటర్, ఫుడ్ అది కూడా సప్లై చేస్తున్నాము. ఇంకా 16న మెయిన్గా మనకి వెన్యూ వచ్చేటప్పటికి ఒక 1500 అంటే 3 లక్షల మందిని టార్గెట్ చేసుకుంటున్నాము. సో ఎర్స్ట్వైల్ కర్నూలు డిస్ట్రిక్ట్ అంటే కర్నూలు, నంద్యాల కలిపి. సో దీనికి సంబంధించి 1500 టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుంటాము. 15 లక్షల లీటర్స్ వాటర్ ఏర్పాటు చేసుకుంటాము. అలాగే వీళ్ళకి లంచ్, డిన్నర్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అండ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ కొత్తగా పెట్టాము, కొన్ని వాటిని స్ట్రెంగ్తన్ చేసాము. సో ఇవన్నీ కూడా బ్యాకప్ పెట్టుకుంటూ ఉన్నామండి. ముఖ్యంగా శానిటేషన్, అన్నిటికన్నా శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా ఎడిక్వేట్ స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది.
సో అన్ని రకాలుగా కూడా 16th మేము ప్రిపేర్డ్గా ఉన్నామండి. బదిరులకు సమగ్ర విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ డిటి సుధారాణి తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రధాన వైద్యశాలలో ర్యాలీని డాక్టర్ సుధారాణి ప్రారంభించారు. అనంతరం బదిర చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశమై పలు అంశాలను వివరించారు. సో ఈ బదిరుల అంతర్జాతీయ వారం గురించి ఏంటి అని అంటే ప్రతి సంవత్సరం కూడాను వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ వాళ్ళ కింద ఈ యొక్క బదిరుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. దీనిలో ఎవరికైతే చెవి వినికిడి అనేది ఉండదో, తక్కువగా ఉంటుంది లేదా పూర్తిగా కోల్పోయి ఉంటారో వాళ్ళకి మన సైన్ లాంగ్వేజెస్ అంటే ఏదైనా సో సైగల ద్వారా వాళ్ళకి భాష అనేది తెలియపరచడం అనేది ముఖ్య ఉద్దేశంగా దీన్ని రూపొందించబడింది. ఆ సైగలు ఎప్పుడైతే చేస్తాడో వాళ్ళు ఆఫీస్లో కానీ, వాళ్ళు పని చేసుకునే ప్లేసెస్లో, లేదా ఎక్కడికైనా పని మీద వెళ్ళి బస్ స్టాండు, రైల్వే స్టేషన్ కానీ, లేదా ఆఫీసుల్లో ఇంకా ఎక్కడన్నా కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది సైన్ లాంగ్వేజెస్ అనేది. చిన్నతనంలో వినికిడి సమస్యలు ఉంటే అవి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో ట్రీట్మెంట్లు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద అన్నమయ్య జిల్లాను ఎంపిక చేసినట్లు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాతో పాటు శ్రీ సత్యసాయి, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా ఎంపికయ్యాయన్నారు. ఆయా జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంతో పాటు వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రేపు అంటే 11 అక్టోబర్ 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 100 ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాల్ని వారు ఏదైతే తెలియజేశారో ఈ 100 జిల్లాల్లో కూడా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని తీసుకున్నారు. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 6 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం 24,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తూ దేశంలో ఉన్న అత్యంత వెనకబడినటువంటి వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాల జిల్లాలు, అలాగే భౌగోళికంగా వెనుకబాటుతనము, అభివృద్ధి పరంగా వెనుకబాటుతనము, వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు, సరైనటువంటి వ్యవసాయ ఉత్పాదకత లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి జిల్లాలని పరిశీలనలోకి తీసుకొని 100 జిల్లాలు తీసుకుంటే అందులో 4 జిల్లాలు మన రాష్ట్రం నుంచి కూడా కేటాయించడం జరిగింది. అందులో అన్నమయ్య జిల్లా ఒకటి 4 జిల్లాల్లో. అన్నమయ్య జిల్లాతో పాటు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఏఎస్ఆర్ జిల్లాని వారు ఈ యొక్క 100 జిల్లాల్లో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు అన్నమయ్య జిల్లాతో పాటు కలుపుకొని మిగతా 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిగణలోకి తీసుకుని పిఎం ధనధాన్య కృషి యోజనకి పథకానికి సంబంధించి అమలు చేయడానికి తీసుకున్నందుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 4 జిల్లాలని గుర్తింపు కావాలి అని కోరినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే బడ్జెట్ 2025 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ రేపటి నుంచి ప్రారంభమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రతి రాష్ట్రంలో కూడా వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్నటువంటి అంశం, క్లిష్టతర వ్యవసాయ పరిస్థితులు, అలాగే సగటున తక్కువగా వ్యవసాయ రుణాలు వచ్చేటటువంటి ప్రాంతాలను ప్రాతిపదికన తీసుకొని ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాకు కూడా అవకాశం కలగటం చాలా సుపరిణామని తెలియజేస్తున్నాను. ఈ ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాల లక్ష్యాలను ఏ విధంగా పొందుపరిచారంటే వ్యవసాయ ఉత్పాదకత పెంచడము, అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పులు మరియు సానుకూల వ్యవసాయ పద్ధతుల్ని రైతులకి తెలియజేసేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం, పంచాయతీలు మరియు బ్లాక్ స్థాయిలో పంటలకు కోత అనంతరం కావాల్సినటువంటి నిల్వకు అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన చేయటం, నీటి వనరుల లభ్యత ఏదైతే ఉందో వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేటటువంటి విధంగా చేయటం, అలాగే స్వల్ప మరియు దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రంగానికి అవసరమైన వాటికి
అవకాశాలు కల్పించడము. మానసిక సమస్యలతో బాధపడే వారిని ఆదరించి మనుషులుగా తీర్చిదిద్దాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ చెప్పారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా తంగెళ్లమూడిలోని మానసిక పునరావాస కేంద్రంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వరల్డ్ మెంటల్ హెల్త్ డేస్ పురస్కరించుకొని మరి గౌరవ నలసావారు, అదేవిధంగా గౌరవ ఏపీ స్టేట్ అథారిటీ లీగల్ సెల్స్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఈ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి క్రానిక్ డిజార్డర్ ఉన్నప్పుడు వాళ్ళకి టైమ్లీ పీరియాడికల్గా వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అందించాలని ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ స్టేజ్ని బట్టి వీళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఎంతవరకు అవసరమో అని బేరేజ్ వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో మనకి చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయినా, అదేవిధంగా ఎవరైతే వారిలో యుద్ధ భయం వలన, సాడ్నెస్ వలన మరి చిన్న చిన్న డిప్రెషన్స్కి గురయ్యి, బాధలకు గురయ్యి కూడా ఈ యొక్క మెంటల్ హెల్త్ అనేది సంబంధించి కొంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ప్రతి ఆరుగురిలో కూడా ఒకళ్ళకి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు, డిప్రెషన్కి లోనవుతున్నట్టు, సాడ్నెస్కి లోనవుతున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాము. మరి ఆ విధంగా ఇనీషియల్ స్టేజ్లో తెలిస్తే కనుక చికిత్స అందించుకోవటం, తదుపరి చికిత్సకు అనుగుణంగా అది తొందరగా తగ్గడం అనేది ఉంటుంది. క్రానిక్ అయితే కనుక పీరియాడికల్గా వాటికి చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇవాళ మరి డిఎంఎన్హెచ్ఓ గారు అటెండ్ అయ్యారు దీనికి. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన న్యాయవాదులు కూడా అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణతో మాత్రమే స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని 4వ వార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ కార్డులతో రేషన్ సమాచారం మన మొబైల్లోనే చూసుకోవచ్చన్నారు. నెల రేషన్ పంపిణీ ఏ విధంగా తీసుకుంటున్నామో ఎప్పటికప్పుడు లబ్ధిదారులు తెలుసుకోవచ్చన్నారు. స్మార్ట్ కార్డులతో రేషన్ సరఫరా పారదర్శకంగా జరుగుతుందన్నారు. 735 కిలోమీటర్ల కుప్పం వరకు నిలిచిపోవడం అనేది చిన్న విషయం కాదండి. ఆ ప్రాంతాల్లో అంతా ఎప్పుడు కూడా నీళ్లు నిలుచుకునే ప్రాంతాలే. 4 జిల్లాలు, కర్నూలు జిల్లా కానీ, అనంతపురం కానీ, కడప కానీ, చిత్తూరు జిల్లా వరకు నీళ్లు, పాత జిల్లా చిత్తూరు వరకు నీళ్లు నిలుచుకోవడం అంటే తాగడానికి, అదే కానీ వ్యవసాయానికి, పశువులకు నీళ్ళు తాగడానికి నీళ్లు, ఈ రకంగా ఉండే చెరువులన్నీ నింపడం జరిగింది. దాని పేపర్లు వచ్చింది. జీవిత చరిత్రలో 1923-24లో నుంచి మన శ్రీశైలం నీళ్లు నిల్వ చేసుకుంటా ఉన్నాం ప్రాజెక్టులో. అప్పటి నుంచి ఇంతవరకు చూసుకుంటే కూడా ఇంత వేస్ట్ వాటర్ సముద్రంలో ఎప్పుడు కలవలేదు. కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో పోయినాయి. 2000 టీఎంసీలు ఎంత పోయినాయని చెప్పి 2350 టీఎంసీలు నీళ్లు సముద్రం పాలైపోయినాయి. కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఈ నీళ్ళన్నీ మన ప్రాంతం నుంచే పోతా ఉన్నాయి. నంద్యాల తలాపు నుంచే పోతా ఉన్నాయి. కేసీకిరామ తలాపు మన ఇంటి మధ్య నుంచి పోతా ఉంది. ముందు మన ఇంటి మధ్య నుంచి పోతా ఉంది. గాలి నగర్ మన దగ్గర నుంచి పోతుంది. ఒక మంత్రి నీవ మన నెత్తిపై నుంచి పోతా ఉంది. మన ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకున్నాము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. వెలుగొండ రిజర్వాయర్ నుంచి నీళ్ళు వచ్చినాయంటే మనకి ఎట్లా వచ్చినాయి? ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు ఏర్పాటు చేశాడు మా ఊళ్ళో. మళ్ళా బరకచర్ల ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బరకచర్లు తీసుకొచ్చి మనకు నీళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పి మన బరకచర్లు తీసుకొచ్చి మనకు నిప్పుల వాగులు కలుపుతారు. నిప్పుల వాగు కుందులు కలిస్తే కుందుకు కేసీకి 2 ఒకటి మనకు ప్రవహిస్తా ఉన్నాయి. స్మార్ట్ కార్డు ఆడబిడ్డలు చెప్పారు. ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ ఎవరి ఫోటో కానీ లేదు. ఇంతకుముందు ఉంటే అవి మన ఆస్తి పత్రాల్లో కూడా జగన్ ఆయన ఫోటో వేసుకున్నాడు. మీకు అందరికీ తెలుసు. మీ నాయన గారితో, మా జడ్జి నాయన గారితో, ముత్తాతలు మనకి ఇచ్చిన ఆస్తి మీద కూడా ఆయన పాస్బుక్లు ఇవ్వమంటే ఆయన ఫోటో వేసుకున్నాడు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం మనమే 3 సినిమాలు తప్పనించి మనం ఏం వేయలేదు. ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. స్మార్ట్ కార్డు ఏర్పాటు. కాబట్టి నేను ముఖ్యంగా కోరేది ఏమిటంటే స్మార్ట్ కార్డులో మీరు బియ్యం తీసుకోండి. సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం. బియ్యం మళ్ళీ మీరు బియ్యం దీన్ని తీసుకోకుండా మరి ఎవరికైనా అమ్మినారనుకుంటే దళారీలకు వస్తారు బ్రోకర్లు. మా బియ్యం అమ్మమని అమ్మితే ఇది తెలిసిపోతుంది మీరు అమ్మినట్టు. మళ్ళీ మీరు అమ్మినట్టు తెలిసిపోతే మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది కూడా తగ్గించేస్తుంది. కూడా తగ్గితే బియ్యం రాదు.
కాబట్టి అది జాగ్రత్తగా మీరు అప్పుకోకుండా మీ కుటుంబం కోసం, మీ కుటుంబ పోషణ కోసం కొన్ని లక్షల మందికి ఉపాధి చేస్తున్నారు. కొన్ని లక్షల కుటుంబాలకు ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ రోజు ఆ రోజు సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం. మంచి సన్న బియ్యం కరుణ సోనాలు కానీ నెల్లారి సోనా కానీ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎస్ అన్నవరం గ్రామంలో గోనె సంచుల కార్మికులు కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం 25 లక్షల రూపాయల నిధులతో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్యతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శంకుస్థాపన చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్యతో కలిసి ఆయన బాధితులకు అందజేశారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి మరో 25 లక్షల రూపాయలు శ్మశాన వాటిక అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. ఎస్ అన్నవరం గ్రామానికి ఎన్ఆర్జీఎస్ ద్వారా 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేశామని, త్వరలోనే పొంత రోడ్డు చేపడతామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఎస్కన్నవరం గ్రామం రాగానే నాకు నా సొంత ఊరు వచ్చినట్టు ఉంటుంది. అదే వెంకటేశ్వర స్వామి గుడి, అదే నూకాలమ్మ తల్లి గుడి, ఇవన్నీ కూడా మీ అందరినీ చూడగానే నా మనుషులు అనే భావన నాకు కలుగుతుంది. కాబట్టి అభివృద్ధి పనులు తుని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్ అన్నవరం ముందు ప్లేస్ ఉంటుందని నేను మరొకసారి మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాను. అలాగే దానిలో భాగంగానే ఇవాళ మనం గన్నీ బ్యాగ్స్ వర్కర్స్ అసోసియేషన్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మించుకుంటున్నాము. దీనికి కావాల్సిన సైట్ నాన్నగారు గతంలోనే, ఇందాక అబ్బాయి గారు చెప్పినట్టు గతంలోనే సెంట్ కాదు సెంటున్నర భూమి కేటాయించారు. ఇవాళ మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు 25 లక్షలతోటి ఎంపీ ల్యాబ్స్ నుండి గ్రాంట్ చేశారు. అలాగే వారికి మీకు ఇంకొక వరం కూడా కల్పించారు. వారి ఫౌండేషన్ ద్వారా మన బరియల్ ఎస్ అన్నవరం బరియల్ గ్రౌండ్స్ కి కూడా విరాళాలు ఇస్తారని, గ్రాంట్ ఇస్తారని వాళ్ళు మాట ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. రామకృష్ణ గారు ఒక 4 రోజుల క్రితం ఫోన్ చేసి గోనె సంచి కార్మికులకి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి అని చెప్పారు. నేను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఎంపీ ఫండ్స్ ఏది కూడా నేను ఏ విధమైన కార్యక్రమాలకు ఇవ్వకూడదు, ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి కాకినాడలో. ప్రతి సంవత్సరం ఒక 1000 మంది కొత్త ఉద్యోగాలు కల్పించాలని నేను ఒక సంకల్పంతో ఉన్నాను. అయితే మొదటిసారి మా గురువుగారు అడిగారు, నేను తప్పక చేయాలనే ఉద్దేశంతో మొదటి 25 లక్షలు నా ఫండ్లో నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకుండా ఇచ్చింది తుని ఒకదానికే. ఎందుకంటే ఇది నిజంగా ఇటువంటి కార్యక్రమం ఇటువంటి జనాల మధ్యన ఇంత అవసరమై గోనె సంచి కార్మికులు 800 మంది కుటుంబాలు ఉన్నారు ఇక్కడ అంటే చాలా మంచి కార్యక్రమం. ఆయన రాజకీయ అనుభవం ఏది కావాలో చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు సూచించారు, నేను చేయించగలిగాను. ఇంకా ఈ తుని నియోజకవర్గం గురించి చెప్పగలిగితే, నేను ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు తునిలో నేను ప్రచారం స్టార్ట్ చేస్తే యాక్చువల్గా తుని నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మా టీం చెప్పారు. స్టార్ట్ చేస్తే నాకు ఒక 3 నెలలు తునిలోనే పట్టింది. గత 30 సంవత్సరాలుగా మాదిగలు టీడీపీ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని, టీడీపీ ప్రభుత్వంలో మాదిగలకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కులికపూడి అన్నారు. ఈడీఎస్సీలో 7% మాదిగ విద్యార్థులు ఉద్యోగులుగా అవకాశం లభించిందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితమేనని అన్నారు. మాదిగలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతగా తిరువూరులో నవంబర్ 2వ తేదీన చంద్రబాబు కృతజ్ఞతగా మాదిగల మహాసభ ఉంటుందని, ఎన్టీఆర్ జిల్లాలోనే అతిపెద్ద సభగా నిలవబోతుందని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. 30 సంవత్సరాలు మాదిగ సామాజిక వర్గం రిజర్వేషన్ల వర్గీకరణ కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి గౌరవించి ఈ 30 సంవత్సరాలలో ప్రతి దశలోనూ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం, చట్టబద్ధత కల్పించడం కోసం అన్ని విధాలుగా మాదిగ జాతికి అండగా నిలబడ్డ
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే భారత ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేయడమే కాకుండా ఇప్పుడు జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్లో కూడా దాదాపు 15,500 మంది డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎన్నికైతే అందులో 7% ఈరోజు మాదిగ నిరుద్యోగ యువతులు ఉపాధ్యాయులుగా మారటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్లే సాధ్యమైందని, ఈ చారిత్రాత్మక చట్టాన్ని ఈ చట్టం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ, మాదిగల సభ పేరు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ నవంబరు 2వ తేదీన తిరువూరులో, నవంబరు 2వ తేదీన తిరువూరులో చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ. ఇటీవల రాయవరంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడం వల్ల సుమారు 8 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిపై కోనసీమ జిల్లా అధికారులు ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేటలో బాణాసంచా మందుగుండు తయారీ కేంద్రాలను సందర్శించి భద్రతా నిబంధనల్ని ఏ విధంగా పాటిస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాయవరం దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని తయారీ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎక్కడైనా అనధికారికంగా గృహాల మధ్య ఎవరైనా నిర్వహిస్తుంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, రానున్న దీపావళి పండుగను ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా జరుపుకోవాలని కోరారు. ఈరోజు నేను సిఐ గారు, ఎస్ఐ గారితో పాటు అన్ని ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ హోల్సేల్ పాయింట్స్ కానీ అన్ని చెక్ చేయడం జరిగింది. సో ఈ చెక్ వెదర్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు అక్కడ తీసుకున్నారా లేదా మీ అందరికీ తెలుస్తుంది. రీసెంట్గా రాయవరం మండలిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇన్ వ్యూ ఆఫ్ దాట్ మేము అన్ని యూనిట్స్కి చెక్ చేసాము. సో బై అండ్ లార్జ్ వాళ్ళు కొంచెం సేఫ్టీ ప్రికాషన్ ఫాలో చేస్తున్నారు. బట్ ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన ఇప్పుడు ఒక జాయింట్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ నుంచి. సో మన ఎస్డిపిఓ అండ్ ఆర్డిఓస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళు వచ్చి అన్ని యూనిట్స్కి చెక్ చేస్తారు. సో మీ సైడ్ నుంచి కూడా చాలామంది టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ కూడా ఉంటారు. సో ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ దట్ మా పోలీస్ టీమ్స్ కూడా అన్ని చెక్ చేస్తారు. కానీ మీ పబ్లిక్కి కూడా అలాంటి మీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎనీవన్ ఈజ్ ఇల్లీగల్గా అలాంటి యాక్టివిటీ ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో చేస్తారు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీ మాకు పోలీస్ స్టేషన్స్ కానీ మన ఆఫీసర్స్కి ఇవ్వచ్చు. విల్ డెఫినెట్లీ యాక్ట్ ఆన్ దిస్. సో ఇది మన దివాళీ పండుగ వస్తుంది కాబట్టి మన precaution is of utmost importance. So we are taking all those precautions and hopefully the festival season will go on well. సేఫ్గా ఉండాలి. దీంట్లో వివిధ జాతీయ, అంతర్జాతీయ సామాజిక అంశాలపై సైకత శిల్పాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ సోహిత ధన్యత రేపు అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్లీజ్ సేవ్ గర్ల్ చైల్డ్, మాపై ఆకృత్యాలకు అంతం లేదా అన్న నినాదాలతో సైకత శిల్పం రూపొందించారు. బాలిక భయంతో ప్రార్థిస్తున్నట్లు ఆమెను 4 వైపుల నుంచి అబార్షన్లు, అత్యాచారాలు, లింగ వివక్ష, బాల్య వివాహాలు చుట్టుముట్టినట్లు సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కేంద్ర ప్రభుత్వం సవరించిన జీఎస్టీ స్లాబులు సామాన్యులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ ఉత్సవ కార్యక్రమాన్ని పెనమలూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి జీఎస్టీపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సామాన్యులందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గింపుపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పోరంకి ప్రియా పికిల్స్ పక్కన ఎలక్ట్రానిక్స్ ఉత్సవం అంటే గృహోపకరణాలు ఏదైతే ఉన్నాయో వాషింగ్ మిషన్స్, గ్రైండర్స్, మిక్సీస్, టీవీలు, ఫ్రిడ్జులు అన్నిటిపైన కూడా 28% నుంచి 18% జీఎస్టీ తగ్గించడం జరిగింది. ఒక్కొక్క వస్తువు పైన 2,000 రూపాయలు, 3,000 రూపాయలు కూడా ప్రజలకు ఆదా అయ్యే పరిస్థితులు ఉంది. అలాగే ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్లన్నీ కూడా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో దాదాపు వారం రోజులు ఇక్కడే ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుంది. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని చెప్పేసి చెప్పినటువంటి సూక్తిని తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా పాటిస్తూ వస్తున్నది. అందులో భాగంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారైనా నేడు లోకేష్ గారైనా సరే ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. భవిష్యత్తు తరాలను ఉపాధ్యాయులే తీర్చిదిద్దుతారు. ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన విద్యార్థుల ద్వారానే ఈ యొక్క దేశం నిర్మితమవుతుంది, రాష్ట్రాలు నిర్మితమవుతాయనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసినటువంటి ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా మొన్న ఏదైతే 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి 2 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ఉన్నాయి, నేను అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి భర్తీ చేస్తానని చెప్పేసి ఊరు గ్రామం తిరిగి, గల్లీ తిరిగి మరి నిరుద్యోగులకు, యువతకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జంబో డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, మినీ డిఎస్సి అన్నాడు. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా యువతని, విద్యార్థుల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ నెల 1వ తేదీన చిత్తూరులోని మురుకంబట్టు అపోలో యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూంలో హిడెన్ కెమెరా కలకలం రేపిన ఘటన విదితమే. దీనిపై విద్యార్థినులకు భద్రత రక్షణ కరువైందని విద్యార్థి జేఏసీ సంఘం నేతలు శివారెడ్డి, సద్దాం బృందం అపోలో యూనివర్సిటీ ముందు నిరసన చేపట్టారు. దీనికి బాధ్యులైన వారు వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను పోలీసులు కఠినంగా శిక్షించాలని, తల్లిదండ్రులకు, విద్యార్థినులకు భద్రత కల్పించాలని కోరారు. అపోలో విశ్వవిద్యాలయంలో గత వారం రోజుల ముందు విద్యార్థినులు వెళుతున్నటువంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చారని, దాని మీద యాజమాన్యానికి తెలిసినా కూడా విచారణ చేపట్టకుండా
పోలీసు వారికి కంప్లైంట్ చేయకున్నా ఈరోజు మహిళా విద్యార్థినుల రక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అపోలో యూనివర్సిటీ దాని ముందు కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. పత్రికలకి, మీడియాకి మహిళా తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించిన తర్వాత, ప్రశ్నించిన తర్వాత ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ వేశారు. అంటే మహిళా యూనివర్సిటీలో ఈరోజు ఇక్కడ వీసీలు ఉన్నారు, రిజిస్టర్లు ఉన్నారు, అనేక మంది ఎంప్లాయీస్ విద్యార్థులు కట్టిన ఫీజులతో లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు. కానీ ఈరోజు అటువంటి కెమెరాలో బయట నుంచి వచ్చిన వారు అమరుస్తున్నారా, లేకపోతే బయట నుంచి వచ్చిన వారు ఇతరత్ర ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారా అనేటువంటి ఒకటి ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవాలనేటువంటి, ఇక్కడ శిక్షణ లేకున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు అపోలో యూనివర్సిటీ యాజమాన్యం ఉండాలి. అంటే ఈరోజు మహిళా విద్యార్థులు ఈరోజు ఎక్కడ చూసినా కూడా గతంలో అనేక కాలేజీలో బయటపడితే వారి యొక్క రక్షణ కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నది. ఈరోజు వారి జీవితం ఏమైపోతా ఉన్నది, వారి యొక్క జీవితం ప్రశ్నార్థకంగా తయారైపోతుంది. కాకపోతే అపోలో యూనివర్సిటీ రిజిస్టర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు హిడెన్ కెమెరా ఉండాలి, దాన్ని పట్టుకున్నాం, దానికి వెనకాల ఉన్నటువంటి వాటిని కూడా నిజాలు తెలుసుకోవాల్సినటువంటి వారం రోజులైనా కూడా ఎందుకు బయటికి రాకుండా లోపల అణిచివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి చెప్పాల్సినటువంటి సమయం వాళ్ళకి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.